రీతు చౌదరి మన సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతే ఎట్లా అనిపిస్తుంది? అరా సూపర్ అన్నా. ఓ దరిద్రం బిగ్ బాస్ వదిలేసి వెళ్ళిపోయింది అనుకున్నా. ఆ సుమన్ శెట్టి ముఖం చూడలేకపోతున్నావు. రోజు పొద్దుకులకి అదే బాధ వాడిది. ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు గేమ్ ఆడుండే హాయ్ కూసుడు. లాస్ట్ వీక్ లో మాట్లాడుతాడు మెల్లగా. ఫస్ట్ నుంచి ఏమైనా టాస్క్ లో వచ్చిన ఫస్ట్ వారంలో ఏమైనా టాస్క్ లో వస్తే మాట్లాడాడు. సెకండ్ రోజు మాట్లాడు, థర్డ్ రోజు, నాలుగో రోజుకి వస్తుంది అన్న హీరో బయటకు వస్తాడు. ఇక ఆ రోజు వస్తాడు డైరెక్ట్ ఆయన టార్గెట్ చేయాలి. ఆ టైం డైరెక్ట్ ఏదో కంటెస్టెంట్ లిస్ట్కి వెళ్ళిపోతాడు. ప్రతిసారి అదే టార్గెట్ చేస్తున్నాడు. కొంచెం అయితే మిస్ అయిపోయింది అమ్మ. ఫస్ట్ ఫినాలే కొడదాం అనుకున్నాడు కానీ మిస్ అయిపోయింది. మొత్తానికి అయితే ఇంటికి వస్తున్నాడు. ఇంతకుముందు చెప్పిన ఈ వీక్ డెఫినెట్లీగా సుమన్ శెట్టి వస్తున్నాడు బయటికని. అని అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే రీతు చౌదరి రావడం ఇంకా హైలైట్ అనిపించింది. సో ఈ వీక్ ఫస్ట్ నుంచి ఏం ఆడిందని ఫస్ట్ నుంచి బాగానే ఆడింది. మొత్తానికి అయితే బాగానే ఆడింది యావరేజ్ గా. కాకుంటే తనుజ కంటే ఆమె చాలా బాగా ఆడింది. కానీ మరి ఎలిమినేషన్ బయట అయిపోయిందంటే ఇక బయటికి రావడమే తప్పదు. ఇక మరి అక్క మరి రేపు ఏమంటుందో ఏం చేస్తుందో చూడాలి. మరి మంచి పవన్ కళ్యాణ్ డెమాన్ పవన్ ని మిస్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే ఉంది. విడిపోతే 2 వారాలు విడిపోతే ఏం కాదు బ్రో. పోరోడు మళ్ళీ గేమ్ ఆడతాడు అటు సైడ్. ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ పాడాలా ఏం చేస్తాడు? తనుజ బాత్రూమ్ లో పుల్ల పెట్టి జరగడం ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు పుల్ల పెట్టాడు కరెక్టే బ్రో. నిజంగా ఆమె స్నానం చేస్తుంది. నిజంగా ఎంత నీచమైన పని చేశాడంటే అది నవ్వుకుంటూనే చేశాడు. అది చాలా నీచమైన పని అనిపించింది కళ్యాణ్కి. అసలు కళ్యాణ్ మంచోడు, అందరూ పొగుడురు, రెస్పెక్ట్ ఇస్తాడు, అది ఇది అన్నారు. ఒక క్యారెక్టరు నవ్వులాటంలో ఎక్కడో కనిపించదు బ్రో. ఒక క్యారెక్టర్, ఒక అబ్బాయి క్యారెక్టర్ ఎడబడతా అంటే ఒక అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు నువ్వు నవ్వుతున్నావు కావచ్చు బ్రో. అంతమంది చూసే ప్లాట్ఫామ్ లో నువ్వు అమ్మాయి స్నానం చేస్తున్నావు పుల్ల పెట్టి గెలికేది. మరి బాత్రూమ్ లో ఏదో వాళ్ళ పనులు వేసుకుంటారు, స్నానం చేయడము, ముఖం కడుక్కోవడము, ఏదో ఒకటి ఉంటది కదా. ఆ టైంకి నువ్వు పుల్ల పెట్టడం ఏంది కిందికి వెళ్ళి? ఎంత దరిద్రం, ఎంత నీచం అంటే దీని గురించి బిగ్ బాస్ మాట్లాడాడు. తనుజ మాట్లాడదు. తనుజ అయితే అసలే మాట్లాడదు. ఎందుకంటే ఇవాళ నామినేషన్ లేడు కదా అన్న. నామినేషన్ లేనప్పుడు ఏం చేస్తుంది? ఆయన ఓట్లు నాకు పడుతుంది, ఆయన షెట్ వేసుకుంటే నాకు ఓట్లు పడుద్ది అనే ఫీలింగ్ ఆమెది. మస్తు తెలివితేటలు. మరి చిన్న చిన్న దానికి మొన్న డిమాండ్ పవన్ అంటే రప్ప పోయి లొల్లి పెట్టినాడు. లేలే ఆ తోస్తున్నాడు, ఫిజికల్ గా అవుతున్నావు, అది ఇది అని చెప్పేసి భరణి వాళ్ళ ముగ్గురు అది ఏమంటారు నాటే మొక్క నాటే పూలు నాట్లే టాస్క్ లో అది చాలా దారుణం అనిపించింది. డిమాండ్ పవన్ ని బాగా గుద్దేసింది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడాడు? ఎవ్వరు మాట్లాడరు. ఆమె హైలైట్ చేయదు. ఇప్పుడు లోపల పుల్ల పెట్టాడు, అది నచ్చింది. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఫైనలిస్ట్, నెక్స్ట్ ఆర్మీ పర్సన్, కామన్ మ్యాన్ కూడా కాదు. అట్లా చేయడం ఎట్లా అనిపించింది బ్రో? ఇప్పుడు ఆర్మీ అనేది పక్కకు పెడితే ఒక కామన్ మ్యాన్ అతను వ్యక్తిగానే తను చేసింది తప్పో రైట్ నాకు తెలియదు. ఆయనకి తెలుసో తెలియదు నాకు తెలియదు. కానీ నాకైతే నచ్చలేదు బ్రో. అదే తనుజ వేరే వాళ్ళు చేసింటే నువ్వు ఊరుకునేదానివా? క్వశ్చన్ చేస్తున్నా. ఒక అబ్బాయి పుల్ల పెడుతుంటే నువ్వు ఊరుకునేదానివా? ఇప్పుడు భరణి కాకుండా ఈ వేరే వాళ్ళు ఎవరైనా సరే డిమాండ్ పవన్ పెట్టుంటే నువ్వు ఊరుకునేదానివా? బాత్రూమ్ లో నువ్వు పనులు ఉంటే ముఖం కడుక్కున్నప్పుడు స్నానం చేస్తున్న టైంలో కిందకెళ్ళి ఇట్లా ఇట్లా పుల్ల పెట్టి గెలికాడు. అది తనుజ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? అర్థమవుతుందా మీకు? ఇది పాయింట్ బ్రో. నిజంగా చాలా దారుణం. దీని మీద నాగార్జున సార్ మాట్లాడలేదు అనుకో ఇక బిగ్ బాస్ టోటల్ స్క్రిప్ట్ ఇక తనుజ కప్పించేదానికి రెడీగా ఉన్నారు. కళ్యాణ్కి ఆమెకి ఇక హైలైట్ చేసుకుంటూ బోరింగ్. ఎందుకంటే చిన్న అసలు తప్పు మాట్లాడింది సంజన గురించి ఏమో గెట్ అవుట్ నాన్ సెన్స్ యూ గెట్ అవుట్ అన్నారు. ఆ తర్వాత ఏమో ఆడు ఫిజికల్ గా తోయని దానికి మోకాల మీద కూర్చోబెట్టారు. మరి పవన్ కళ్యాణ్ ఏడాది నెత్తిన కూర్చోబెట్టుకుంటారేమో. మరి తనుజ వరస్ట్ గేమ్ బ్రో. అంత సేఫ్ ఉంటది మస్తు. ఆమె ఫస్ట్ కొంతమంది క్యారెక్టర్లు తొందర బయటపడతాయి కానీ ఈమె క్యారెక్టర్ ఇంక 10 సంవత్సరాలైనా బయటికి రాదు. అట్లనే ఉంటది. ఇక అమ్మో భరణి నెక్స్ట్ టార్గెట్ ఆమెకి. ఎవ్వరు మొన్న రీతు ఆ సుమ్ము బేబీతో అన్నది సుమ్ము బేబీ భరణి ఇద్దరు బయటకు వచ్చారు. భరణి స్ట్రాంగ్ అవుతున్నాడు. సాయిబాబా ఏం స్ట్రాంగ్ అవుతున్నాడు బ్రో? ఆయనకు రెక్టాంగిల్ కి ట్రయాంగిల్ కి డిఫరెన్స్ తెలియదు. ఇక ఆయన అంట స్ట్రాంగ్ అంట. మనం నమ్మాలి దానికి. ఆ రీతు చౌదరికి ఏమో ఏబిసిడీలు రావు, ఆ 1-2 రత్తలేవు. 20/20 అంటే 22 అన్నో 22 అన్నది. ఎంత దారుణం బ్రో అది. 40 మరి 40 అయిద్దా బ్రో? నాకు రాదనుకోండి. ఇమానియల్ ఓకే బ్రో. అప్పుడప్పుడు సేఫ్ గేమ్ ఆడతాడు, మధ్యలో దూరుతాడు. సరే మొత్తానికి అయితే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఓకే అనిపించింది. కానీ బిగ్ బాస్ టైటిల్ విన్నరు డిమాండ్ పవన్ అయితే బాగుంటది బ్రో నా అభిప్రాయం. ఎంతో చాలా హానెస్ట్ గా ఆడాడు పోరోడు. వీళ్ళందరూ సేఫ్ గేమ్
ఈ కళ్యాణ్ అయితే ఒక పోరి పోతే ఇంకో పోరిని తగులుకుంటూ లాస్ట్ తనుజ దగ్గరకు వచ్చి సెట్ అయిపోయాడు. అట్లా వచ్చింది. నాకైతే చాలా దారుణంగా. ఫైనలిస్ట్ ఎవరు కాబోతున్నారు? సెకండ్ ఫైనలిస్ట్ అంటే గేమ్ ఆడేదాన్ని బట్టి ఎవరైనా టాప్ 5 కదా, ఏముంటది. టాప్ 3 ఏం చెప్తారు? టాప్ 3 అయితే నేనంటే సంజన అంట, తర్వాత ఆమె డెమాన్ పవన్, ఆ తర్వాత వచ్చేసి తనుజ. సో రీతు వెళ్ళిపోతుంది, మరి డెవన్ పవన్ పరిస్థితి అంటే ఏమన్నా ఏం ఆడు తనుజ ఉంది కదా, తనుజ ట్రై ఆమె మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరి మీద ఏమైనా డిఫరెన్స్ వస్తే ఈమె సైడ్ తిరుగుతుంది. ఆయిడేమో బాధపడకడేమో అనుకుంటూ మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఒక్కవేళ వచ్చిందా కథం వాడైపోయినట్టే. సో ఇప్పుడు సంజన ఎలిమినేషన్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇద్దరు సంజన బిగ్ బాస్ లోకి వెళ్ళి పంపిస్తే బిగ్ బాస్ చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, సంజన అంత కంటెంట్, సంజన అంత జెన్యునిటీ ఈ బిగ్ బాస్ హౌస్ లో లేదు. నిజం చెప్తున్నా, ఆమె ఏం చేసినా ఆమె కరెక్ట్ గానే చేసింది, మెచ్యూరిటీ గా చేసింది. వీళ్ళకి పిల్లి చేష్టలు, దొంగ చేష్టలు ఆమె ఏం చేయలే. బిత్తిరి చేష్టలు అయితే అసలే చేయలే. బిత్తిరి చేష్టలు ఎవరు చేస్తారు? ఈ భరణి గాడు, సాయిబాబా భరణి, ఆ తర్వాత పొట్టి ఆడ పేరేంది పొట్టి సుమను. ఆ తర్వాత అంటే వీళ్ళు బాగా నచ్చట్లేదు వాళ్ళది క్యారెక్టర్. అంటే కరెక్ట్ గా ఏందో మందిని తప్పని చూపించి మేము హీరోలు అనుకుంటారు. మరి టాస్క్ ఆడి నిరూపించుకోవాలి. రెక్టాంగిల్ కి ట్రయాంగిల్ కి తెలివి లేకుండా, తెలివి తక్కువ చదివిన వాళ్ళు ఇట్లనే ఉంటాయి. సగం చదువుతాయి. నాకు మస్తు బాధ అనిపించింది బ్రో.